మనం ఈ లోకంలో ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కాలుస్తూ ఉంటాం. డబ్బులు లేవని, ఆదరించేవారు లేరని, ప్రేమించేవారు లేరని, కొంత ధనము సహాయం చేసేవారు లేరని, అయ్యో నా పరిస్థితి అయిపోయిందా ప్రభావ, అయ్యో నా జీవితం ఏందయ్యా, ఎందుకు ఇలా చేశామని మనము బాధపడుతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం, కన్నీరు కాలుస్తూ ఉంటాం, వేదనకి గురవుతూ ఉంటాం. ఎందుకనంటే ఈ లోకమే అంతా. ఎంతో మంది మన దగ్గర నుంచి మరి ధనము తీసుకోను, ఏదో ఒక సహాయం పొందుకోను, ఏదో ఒక రూపంలో మనకి మనం మేలే చేస్తాం. ఏ దినం కూడా మనకి మేలు చేసిన వారు కానే కాదు, ఏ దినమో కూడా మనం పలకరించేవారు కానే కాదు. కానీ నిజమైన దేవుడు, సహాయం చేసే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నిలబెట్టి నన్ను అడుగుతూ ఉన్నాడు, నా కుమారుగా నీవు జీవించుతున్నది నిజమే, నువ్వు నన్ను అడిగావు కదా, నువ్వు దేవుడివేనా? నువ్వు ఒకవేళ దేవుడు అయితే నన్ను మాట్లాడు ప్రభావ, నిజంగా నువ్వు దేవుడు అయితే